టెక్నీషియన్స్ వస్తారు, వేరే మేనేజ్మెంట్ వాళ్ళు వస్తారు. సో వాళ్ళైతే ఉంటారు. ఇంకా గొప్ప విషయం ఏమున్నది మన దగ్గర ఏమున్నదంటే విన్నింగ్ టీమ్ సిస్టమ్ కూడా మన దగ్గర ఉన్నది. సో ఎప్పుడు వరకు అయితే వెస్టీజ్ ఉన్నది అప్పుడు వరకు విన్నింగ్ టీమ్ ఉంటది. వ్యక్తి పోవచ్చు కానీ సిస్టమ్ అనేది ఉంటది. ఆ సిస్టమ్ లో వేరే వ్యక్తి వచ్చేస్తారు, ఆ సిస్టమ్ ని నడిపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఒక పాలసీ ఉన్నది, స్టాఫ్ ఉన్నారు, స్ట్రక్చర్ ఉన్నది, సిస్టమ్ ఉన్నది. వ్యక్తులు చేంజ్ కావచ్చు కానీ సిస్టమ్ ఎప్పటికైనా అది పోతూ ఉంటుంది. 100 సంవత్సరాలు కాదు, 200 సంవత్సరాల వరకు అది పోతూ ఉంటుంది. సో ఇది పీడీ వరకు అంటే తరతరాల వరకు ఇది పోతుంది. అంటే మనము దీన్ని ఎంత స్పీడ్ గా చేసుకోవాలి. నువ్వు ఏదైనా పని ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉంటే ఆ వ్యక్తి పోతే బిజినెస్ కూడా ఖతమైపోతుంది. కానీ మనం సౌభాగ్యవంతులు ఉన్నాము, ఇక్కడ అట్లా కాదు. వెస్టీజ్ ద్వారా మనకు సమయము ఇంకా మన మ్యాన్ పవర్ డూప్లికేషన్ అయిపోతుంది. విన్నింగ్ టీమ్ అప్లై ద్వారా మనకు ఇది మొత్తం మెయింటైన్ చేయడానికి సిస్టమ్ ఉన్నది. సో మళ్ళీ మనం మెల్లగా ఆరాంగా ఎందుకు చేయాలి ఈ బిజినెస్ ని? 8 to 11 వరకు ఎందుకు చేయొద్దు? మన తోలు మనం తీసేసి బయట వెళ్ళి మనము ఏమంటారు చాలా ఫాయిదాపై మనం ఎందుకు పని చేస్తలేకపోతున్నాము? సో ఇది మనకు అర్థమైందా లేదా? బయట ప్రపంచంలో ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఎన్ని మనము స్టోరీస్ వింటున్నాము సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీ గురించి. ఒక వ్యక్తి పోతే మొత్తం ఖతమైపోయింది. కానీ ఎక్కడైతే సిస్టమ్ ఉన్నది, ఇప్పుడు టాటా గారు వెళ్ళిపోయారు. టాటా గారు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆల్రెడీ ఒక సిస్టమ్ ఉన్నది. అందు గురించి టైం అండ్ మ్యాన్ సిస్టమ్ ద్వారా మల్టిప్లికేషన్ అయ్యి ఉన్నది. ఇంకా కంపెనీ గ్రో చేస్తుంది. బిర్లా పోయిండు కానీ ఆర్గనైజేషన్ ఉన్నది. కానీ బయట ప్రపంచంలో పరిస్థితి అంతా లేదు. వెస్టీజ్ లో ఇంత కింద మీద అయితే కూడా మన బిజినెస్ రన్ అవుతుంది. బయట చూడండి, టీసీఎస్ లో 1200 మందికి తీసేశారు, ఇన్ఫోసిస్ వాళ్ళకి తీసేశారు. మొత్తం ఇండియాలో పరేషాన్ ఉన్నారు. ఎందుకంటే యుఎస్ఏ 25% ట్యాక్స్ ఇంకా పెంచిందట. సో జ్యువెలరీ బిజినెస్, రా మెటీరియల్ బిజినెస్ వల్ల మొత్తం బిజినెస్ ఖతమైపోయింది, జీరో అయిపోయింది. కానీ మనం ఎంత భాగ్యశాలి, ఇంత కింద మీద అయితే కూడా మనకి ఏం ఫరక్ పడలే. వెస్టీజ్ బిజినెస్ ఎట్లనే పోతుంది, ముందుకు వెళ్తా ఉంటది. ఇప్పుడు గ్రాన్యూల్ ఏ ప్రాబ్లం వచ్చింది, వెరీ సూన్ కంపెనీ వాళ్ళు మనకు కొత్త ప్రొడక్ట్ లాంచ్ చేసి ఇవ్వడానికి రెడీ అయిపోయినారు. కానీ అప్పటి వరకు మన చేతుల్లో 300 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎంత రిసిషన్ వస్తే, సీజన్ వస్తే, డాట్ కాల్ వస్తే కూడా సబ్బుకి, టూత్ పేస్ట్ కి, శానిటరీ నాప్కిన్ కి, సప్లిమెంట్స్ కి ఎట్లాంటి ప్రాబ్లం రానే రాదు. సో మన ప్రోడక్ట్ పీపుల్ ఉన్నారు, జనాలే మన ప్రోడక్ట్ ఉన్నారు. మన దగ్గర ఎప్పుడైతే ఈ భూమి మీద జనాలు ఉంటారో అప్పుడు వరకు మన వెస్టీజ్ బిజినెస్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, మన బిజినెస్ అగ్రి ప్రొడక్ట్స్ ఈ బిజినెస్ కాదు. మన బిజినెస్ ఉన్నది జనాలు, జనాల యొక్క కళలు, వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలి. వేరే వాళ్ళు ప్రొడక్ట్స్ గురించి జనాల్ని వాడుకుంటారు, కానీ మనము జనాల యొక్క మంచి కొరకు ప్రొడక్ట్స్ వాడుకుంటా ఉంటున్నాము. సో ఈ విజన్ మనం పట్టుకోవాలి. అండ్ ఇదే విజన్ తో నేను ఇక్కడ పని చేస్తున్నది తెలిసిపోతే మీ స్పీడ్ 10 రెట్లు పెరగాలి.